హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్జే రేణుస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సారీ అండి, వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నా వాయిస్ మొత్తం పోయింది, బాగాలేదు అని చెప్పేసి, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరికి ఫొటోస్ తీశాను. ఇది వచ్చేసి సంక్రాంతి ముందు అనమాట. సంక్రాంతికి వెళ్ళడానికి ఇలా బట్టలు సర్దుదామని తీసాము. అప్పుడు నాకు సుహాంత్ది చిన్నప్పుడు డ్రెస్ ఒకటి కనిపించింది. సో అది జేష్ణకు వేసి అలా ఫొటోస్ తీసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతికి ప్యాకింగ్ అనమాట. ఊరు వెళ్తున్నామని మొత్తం ప్యాక్ చేసుకున్నాము, బట్టలు అవన్నీ కూడా. ఇది వచ్చేసి భోగి ముందు రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి అండి. నేను మా హస్బెండ్ అండ్ మా కజిన్స్ అందరం కలిసి కార్లో వెళ్ళాము. మాది హోమ్ టౌన్ వచ్చేసి తణుకు పక్కన చిన్న విలేజ్ అనమాట. అండ్ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి రాజమండ్రి. సుహాంత్కి 5 days హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి 2 days తణుకులోను 2 days రాజమండ్రిలోనూ ఉందామని వెళ్ళాము. మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా రాజమండ్రిలో కానీ సెలబ్రేట్ చేసుకుంటామండి. నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అందరూ కలిసి ఉంటారన్నమాట. నాన్నగారు, తాతగారు వాళ్ళు, పక్కనే బాబాయ్ వాళ్ళు ఉంటారు, అత్తయ్య వాళ్ళు. సో అందరూ కలుస్తాం కాబట్టి చాలా సందడిగా ఉంటుంది అక్కడైతే. అలాగే రాజమండ్రిలో కూడా అందరూ వస్తారు, మా వదిన వాళ్ళందరూ కూడా, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అక్కడ కూడాను. సో ఈ 4 days అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మేము. పల్లెటూరులో చాలా బాగుంటుంది కదండి, చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ రంగురంగు ముగ్గులు ఉంటాయి వాకిట్లో, అలాగే గొబ్బెమ్మలు అవి పెడతారు, భోగిపళ్ళు పోసుకుంటారు, కైట్లు ఎగరేస్తారు, పిండి వంటలని, చాలా సందడిగా ఉంటుంది. ఇంకా కోడి పందాలని చాలా హడావిడిగా చుట్టాలందరూ వస్తారు, అందరూ కలుస్తారు కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేము కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కార్లో సుహాన్ చేసిన ఇద్దరు పడుకున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళని ఎర్లీ మార్నింగ్ లేపేశాను కదా, త్వరగా రెడీ అయ్యి వెళ్దామని. 3:30కి లేపాను. సో అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిపోయిందనమాట. సో వాళ్ళకి ఫుడ్ వచ్చేసి సుహాంత్ మాతో పాటు బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాడు కదా అనుకున్నాను. అండ్ జేష్ణకు వచ్చేసి నేను సెర్లాక్ తీసుకువెళ్ళాను. అదైతే ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకోవచ్చు కదా అని. సో మిక్స్ చేయడానికి హాట్ వాటర్ ప్లస్ మిల్క్ తీసుకువెళ్ళాను. అండ్ ఫ్రూట్స్, బిస్కెట్ అనేది క్యారీ చేస్తాను ఎప్పుడూ. సుహాంత్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాడికి అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, గౌతమ్ అని. ఇంకా వాడితో పాటు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా ఆడుతూనే ఉంటాడు. మార్నింగ్ లేచిన 6కి లేస్తాడు, లేచిన వెంటనే వెళ్ళిపోతాడు అనమాట వాడి దగ్గరికి ఆడుకోవడానికి. ఇంకా నైట్ 9 వరకు వాడిని పడుకునేవాడు, వీడు పడుకోవడం అనమాట. ఇద్దరు అలా ఆడుతూనే ఉంటారు. సో చాలా ఇష్టం అనమాట సుహాంత్కి అక్కడ వెళ్ళడం, అక్కడ ఉండడం అని. నన్ను దీనికి ముందు 3 days నుంచి తినేస్తున్నాడు, ఏ రోజు వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి 7 మిడ్వే ప్లాజా దగ్గర ఆగాము. ఇదైతే ఎంట్రన్స్లో ఇలా పెట్టారనమాట, చక్రాల బండి పెట్టి దానికి ఇలా డెకరేషన్ అది చేశారు. అండ్ ఇది వచ్చేసి చిలుక జోస్యం చెప్పే ఆయన అనమాట. చిలుక చూడండి ఎలా చూస్తుందో. అండ్ ఇదేమో గంగిరెద్దు వాళ్ళు. సుహాంత్ చూసారా ఎలా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో వాళ్ళ మ్యూజిక్కి. సో ఆ రెస్టారెంట్ మొత్తం ఇలా సంక్రాంతి థీమ్తో డెకరేట్ చేసి పెట్టారనమాట. సో చూసారు కదా, ఫుల్ కైట్స్ కట్టారు, పైన అంతా కూడా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి సంక్రాంతికి మనకి వస్తాయి కదండి, కొత్త వడ్లు, కొత్త బెల్లం, అలా అవన్నీ పెట్టారు అక్కడ. అండ్ ఈ కార్ చూసారా, భలే ఉంది అసలు. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి.
అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి వుడెన్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్యూట్గా. అండ్ ఇది వచ్చేసి విజయవాడ దగ్గర అనమాట. చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ దాటి గన్నవరం వెళ్ళే వరకు ఫుల్ ట్రాఫిక్ అనమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు మాకు. యాక్చువల్గా అయితే ఎప్పుడు 1 అవర్ ఉంటుంది విజయవాడ క్రాస్ చేయడానికి. మాకు టైం 1 అవర్ పడుతుంది. ఈసారి వచ్చేసి 2.5 అవర్స్ పట్టింది. ట్రాఫిక్ ఫుల్ ఉందనమాట. అందరూ పండగకి ఇంటికి వెళ్తారు కదా, హోమ్ టౌన్స్కి. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది ఆ రోజు. జైష్ణవ్ అయితే బాగానే ఉన్నాడు, కానీ సుహాంత్కి వామిటింగ్స్ అనమాట. నార్మల్గానే సుహాంత్కి గమ్ముని కారు పడదు. సో ఆ రోజు ఇంకా వామిటింగ్స్ చేసేసుకున్నాడు, పడుకున్నాడు పాపం. ఇంటికి వెళ్ళేసరికి 3 o'clock అయిందనమాట. 1 o'clock వెళ్దాం అనుకున్నాము, 3 అయింది. 2 hours లేట్ అయింది. కానీ ఇద్దరు బాగానే ఏడవకుండా బాగానే ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు అంతసేపు జర్నీ చేయలేరు కదండి. జైష్ణవ్ అయితే ఇంకా బాగానే ఉన్నట్టు, ఏడవకుండా బాగానే ఉన్నాడు ఆ రోజు అయితే. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ జర్నీ మా ఊరి దగ్గరికి వచ్చాము. సో దగ్గరికి వచ్చాక హ్యాపీనెస్ ఇంకా వేరేలా ఉంటుంది కదా, వచ్చేసాము అన్న ఫీలింగ్ అనమాట. సో చూసారు కదండి, పల్లెటూరు కదా, పచ్చని చెట్లు, పొలాలు ఇవన్నీ అనమాట. ఇక్కడ చూడండి, సుహాంత్ నన్ను వీడియో తీయొద్దంటున్నాడు. సుహాంత్ ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో. అండ్ ఇది వచ్చేసి మా పప్పి అనమాట. మేము వచ్చామని కంగారు పడిపోతుంది దాని దగ్గరికి వచ్చామని. దీన్ని వచ్చేసి నేను 2013లో తీసుకొచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. పిల్లల్ని అసలు ఏమన్నదండి. జైష్ణవ్ అయితే గిలుతున్నాడు, దాన్ని కొడుతున్నాడు, అయినా కానీ ఏమందు. సుహాంత్ చిన్నప్పుడు కూడా అలాగే చేసేవాడు, జస్ట్ అలా పడుకుని ఉంటుంది అంతే. మా అక్క వాళ్ళ పాప కూడా అలాగే గిల్లేది కొట్టేది, కానీ ఏం అనేది కదా అప్పటి నుంచి కూడా. అసలు ఏమందు. ఇప్పుడైతే వాళ్ళు దాన్ని ఫేవరెట్ అనమాట. అదంటే వాళ్ళకి, దానికి పెట్టకుండా ఏమీ తినరు. సో అంతేంటి, మా అక్క వాళ్ళ పాప ఏంటి, ఈ మధ్య చేసినవి కూడా దానికి పెట్టమని చెప్తున్నాడు అనమాట. చేసినవైతే మంచి హ్యాపీ ఫీల్ అయిపోయాడు దాన్ని చూడగానే. దాని నోట్లో వేలు పెడుతున్నాడు, దాన్ని గిలుతున్నాడు, కొడుతున్నాడు, అలా అనమాట. తోక పట్టుకుంటానంటాడు. ఇది వచ్చేసి మా ఇంటి ముందు అనమాట. ఇలా హట్లా ఉంటుంది. అండ్ అక్కడైతే తాతగారు వాళ్ళు చిక్కుడు పాదు పెట్టారు. సో పల్లెటూరు కదండి, చెట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ మన సుహాంత్ గారు అయితే ఇంకా ఆడుకోవడం ఫుల్ బిజీ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఆడుతూనే ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్తో. చూసారు కదా, జైష్ణవ్ కూడా తీసుకెళ్ళిపోయింది ఆ పాప. ఇద్దరు అలా ఆడుతూనే ఉంటారు. బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదండి, ఆ అబ్బాయి సుహాంత్ ఫ్రెండ్ అనమాట, గౌతమ్ అని. ఇంకా వాడంటే పిచ్చి అనమాట. ఇంకిద్దరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ పడుకునే వరకు ఇద్దరు అలా ఆడుతానే. మా పొలంలో పండిన మినుపప్పు చేసుకుంటాం కదా, అవన్నమాట.
నాన్నగారు ముందు రోజు తీసుకొచ్చి ఎండలో ఆరిపోసారు. ఈయనే మా నాన్నగారు, ఫార్మర్ అనమాట మా నాన్నగారు. చూడండి ఎంత బాగున్నాయో మినువులు. అవన్నీ సంచుల్లో పోస్తున్నారు, మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నారు. చాలా కష్టపడతారండి, వ్యవసాయం చాలా బాగా చేస్తారు, అస్సలు ఖాళీగా ఉండరు అనమాట. అండ్ ఈయన వచ్చేసి మా తాతయ్య గారు, చాలా పెద్ద రైతు అని చెప్పొచ్చు. ఈయన కూడా చాలా బాగా కష్టపడుతూ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 90+ ఉంటుంది. నాకు తెలిసి ఒక 5 years నుంచి ఆయన పొలం వెళ్ళడం ఆపేశారు అనమాట. అప్పటి వరకు కూడా పొలం వెళ్ళి అన్ని పనులు చేసి వచ్చేవారు అనమాట. చాలా కష్టపడతారు, పని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా నాన్న ఒక్కరే చేస్తున్నారని హెల్ప్ చేయడానికి తాళ్ళు తీసుకొస్తున్నారు, అవన్నీ మూటలు క్లోజ్ చేయడానికి. సో వీళ్ళందరూ కలిసే ఉంటారండి, తాతగారు అలాగే బాబాయి నాన్న అందరూ కలిసి ఉంటారు కాబట్టి. సో ఫెస్టివల్స్కి అక్కడికే వెళ్తాం, అన్ని ఫెస్టివల్స్కి మ్యాక్సిమం. అందులో పల్లెటూరు అనేసరికి ఇంకా చాలా బాగుంటుంది కదండి, అందుకని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. మా తాతగారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. నన్ను చిన్నప్పుడు అస్సలు వదిలేవారు కాదంట. నేను కూడా నైట్ ఎప్పుడు కూడా ఆయన దగ్గరే పడుకునేదాన్ని, సుహాంత్ అంతా ఉండే వరకు ఆయనతోనే పడుకునేదాన్ని నైట్ అంతా రోజు. చూసారు కదా, అన్ని మూటలు కట్టేశారనమాట. ఇప్పుడు కూడా ఆయన పొలం వెళ్ళట్లేదు, కానీ ఇంటి దగ్గర ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నాన్నగారు వాళ్ళకి హెల్త్ బాగోక ఇంకా వెళ్ళట్లేదు అనమాట. లేదంటే ఇప్పుడు కూడా ఎలాగన్నా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళొద్దు ఇంకా బాగుంటలేదు కదా అంటే ఆగిపోయారు అనమాట. ఆయన ఎప్పుడు ఏమంటారంటే, నాకు పని చేస్తూనే ఒంట్లో బాగుంటుంది, పని చేయకపోతే బాగోదు, ఖాళీ కూర్చుంటేని అంటారనమాట. వీడు చూసారా, వీటిలో ఆడుకుంటున్నాడు కూర్చొని అందంగా. ఫుల్ తిరిగేయాడు అనమాట, పడిపోయాడు. అయితే అక్క సున్నుండలు చేస్తుంది, అక్క వాళ్ళు కూడా వచ్చారు. అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు. భోగికి సున్నుండలు స్పెషల్ కదండి, సో సున్నుండలు చేస్తుంది అక్క. ఇది వచ్చేసి భోగి ముందు రోజు అనమాట, ఈవినింగ్ అనమాట. అమ్మ వెజిటబుల్ రైస్లా చేసి పొటాటో కర్రీ వండారు. నాకు చాలా ఇష్టం అనమాట వెజిటబుల్ రైస్ అమ్మ చేసేది, అందుకని ఆ రోజు అది చేయమంటే అది చేశారనమాట. అది చేసుకుని పొటాటో కర్రీ వండుకొని పెరుగు చట్నీ చేసుకున్నాము. అండ్ డిన్నర్ చేసేసాక ముగ్గు వేసామన్నమాట, నేను అక్క కలిసి బయట. ఇవైతే ముగ్గు వేయడానికి కలర్స్ అనమాట. మేము ఒక ముగ్గు వేసేసరికి సుహాంత్ 10 ముగ్గులు వేసాడు అనమాట. చూసారు, ఇది శివుడు అంట, శివలింగం, త్రిశూలం, ఏమో షార్క్ వాటర్లో, యాపిల్ అంట, ఏ ఫ్లవర్స్ అంట, ఏవేవో వేసేసాడు మొత్తం. స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ అమ్మతో పాటు వేసేవాళ్ళం అనమాట, నేను అక్క. సో అలా అలవాటు అనమాట ముగ్గులు వేయడం. నాకన్నా అక్క బాగా వేస్తుంది. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే పండగకి అక్కడ ఇంకా మేము మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరం కలిపి వేసేవాళ్ళం అనమాట. అమ్మమ్మ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ డివైడ్ చేసి ఇచ్చేది. సో ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేవాళ్ళం అక్కడ. ఇదండి మా ముగ్గు వేయడం అయింది, ఇంకా కలర్స్ వేయాలన్నమాట. సో రంగులు కూడా వేసేసాము. సో చూడండి మా ముగ్గు ఎలా ఉందనేది మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ కమెంట్స్ని.
సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉండిపోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.